గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. మరియు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరిగింది. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వివరాలను, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి వచ్చినటువంటి న్యూ అప్డేట్ వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఈనాడు మెయిన్ పేపర్లో ఈ వార్త రావడం అనేది జరిగింది. ఈ పేపర్లో వచ్చినటువంటి వార్తను ఉన్నది ఉన్నట్టుగా మీకు అందిస్తాను. ఇందులో 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తాము అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. క్యూర్ పరిధిలో నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని, పూర్తయినటువంటి 2 పడక గదుల ఇండ్లకు మార్చి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ వివరాలన్నిటినీ కూడా ఇక్కడ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించినట్టుగా ఈ వార్తలో పేర్కోవడం అనేది జరిగింది. ఇక పూర్తి వార్తా కథనాన్ని మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం సచివాలయంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి హజారుద్దీన్లతో కలిసి క్యూర్ పరిధిలో హౌసింగ్ పాలసీ పైన పొంగులేటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. మురికివాడల్లో నివసిస్తున్నటువంటి పేదలు హైదరాబాద్ నగరానికి దూరంగా పోతే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని, ఇతర ప్రాంతాల్లో ఇళ్లను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని హౌసింగ్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. గతంలో 42,000 నివాసాలు నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని సర్వేలో తేలినట్లు తెలియజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా ఇళ్లను నిర్మించే ఆలోచన చేస్తున్నాము. మురికివాడల్లో స్థలం ఉన్నవారు అంగీకరిస్తే స్థానిక పరిస్థితులను బట్టి 5 నుంచి 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటాము. నగరంలోని 3 కార్పొరేషన్ల కమిషనర్లు, 4 జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలి. ఆయా ప్రాంతాల్లో స్థలాలను గుర్తించాలి. అక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని ఇండ్లను నిర్మించవచ్చు వంటి వివరాలతో 10 రోజుల్లో నివేదిక అందజేయాలి. శిథిలావస్థకు చేరినటువంటి JNNURM నివాస స్థలంలో కూడా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే ఆలోచన చేస్తున్నాము అని చెప్పేసి వారు వివరించడం అనేది జరిగింది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి 28,000 మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇప్పటికే పూర్తయిన 2 పడక గదుల ఇండ్లకు మార్చి చివరి నాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక వసతులకు హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మంజూరు చేయాలి. విద్యుత్ పంపిణీ సంస్థలు మీటర్లను 2 పడక గదుల లబ్ధిదారుల పేర్ల మీదకు బదిలీ చేయాలి. RRR మరియు ORR పరిధిలో మధ్యతరగతి ప్రజల కోసం గతంలో KPHBలో నిర్మించిన మాదిరిగానే ఇళ్లను నిర్మిస్తాము. ఇందుకోసం 4 ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి 10 రోజుల్లో నివేదిక అందజేయాలి అని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్దేశం చేయడం అనేది జరిగింది అని ఈ వార్తలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెలలోనే 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ మంజూరీ పత్రాలను అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా మార్చి నాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కూడా మంత్రి తెలియజేయడం అనేది జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది.
ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్లోకి వచ్చినటువంటి వారు తప్పకుండా అంతర్నేత్రను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.